14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే నిన్న కాక మొన్న కాదు, నిన్నే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఎన్నికల సర్వే లీక్ అయింది. ఆ ఎన్నికల సర్వే వాళ్ళు జరిపించుకున్న ఎన్నికల సర్వేలైనా 147 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతోందన్నటువంటి వార్త విన్న తర్వాత ఆయన చిన్న మెదడు చితికిపోయి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలు, బచ్చా అని, అచ్చా అని, ఇంకోటి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జనాన్ని తప్పుదోవ పట్టించడం కోసం, ఆ మైండ్ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం చేసే డైవర్ట్ పాలిటిక్స్ తప్ప అంతకన్నా ఏమీ లేదు. 147 సీట్లకి తక్కువ లేకుండా గెలవబోతున్నాం. ఒక్కటి లేదు చెబుతున్నాను, మళ్ళీ రాసుకోండి. 5 ఛాలెంజ్లు విసురుతున్నాను, రాసుకోండి. పాయింట్ నెంబర్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 145 సీట్లకి, ఇందాక 147 అని చెప్పాను కదా, ఓకే, +-2 అనేది పక్కన పెట్టి రౌండ్ ఫిగర్గా 145 సీట్లకి ఒక్కటంటే ఒక్కటి తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందుకెళ్ళబోతోంది. ఆయన గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. రెండో ఛాలెంజ్, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ 3 నియోజకవర్గాల్లోనూ కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. మీరు ఏదైతే రాజధాని ఏరియాలో మాకు కుంభస్థలం అని అనుకుంటున్నారో, మీ కుంభస్థలాన్ని దెబ్బ కొట్టడానికి విజయవాడలో ఉన్నటువంటి 3 సీట్లని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. రాసుకోండి. మూడో ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 16,000 నుంచి 20,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నాడు. అక్కడ ఆయన అక్కడే కాదు, ఇంకా దమ్ముంటే ఇంకో ఛాలెంజ్కి కూడా రెడీ. ఆంధ్రప్రదేశ్లో ఏ సీట్లో పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. ఇది మూడో ఛాలెంజ్. నాలుగో ఛాలెంజ్, లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గంలో 17,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నాడు. అలాగే ఐదో ఛాలెంజ్, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 27,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నాడు. ఈ 5 ఛాలెంజ్లకి ఎవరైనా సిద్ధం నాతో మాట్లాడటానికి కానీ, నా ఎదురు నిలబడటానికి కానీ దమ్మున్నాళ్ళు ఎవరైనా ఉంటే ఛాలెంజ్.